హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ జాహీ వ్లాగ్స్. కొత్తగా చూసే వాళ్ళైతే నా వీడియోని షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా చేస్తున్నానండి. అది ఎలా చేస్తానో ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి. దీనికి కావాల్సినవి బ్రెడ్, పాలు, నెయ్యి, పంచదార, యాలకులు, జీడిపప్పు, కిస్మిస్. ముందుగా ఈ బ్రెడ్ని ఈ సైడ్లను కట్ చేసుకోవాలండి. ముందుగా ఒక గిన్నెలో పాలను తీసుకుంటాను. ఇవి లీటర్ పాలు. ఇంకొక గిన్నెలో నెయ్యి. ముందుగా కాజు కిస్మిస్ ఫ్రై చేసుకుందాం. పాలు మరిగిపోయిందండి. ఈ పాలను దీంట్లో మార్చేస్తాం. ఈ నెయ్యిలో బ్రెడ్ ముక్కల్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎర్రగా గోల్డ్ కలర్ రావాలి. మంచి ఎరుపు రంగు వస్తేనే డబల్ మిఠా చూడటానికి బాగుంటుంది, అది టేస్ట్ కూడా బాగుంటుంది అండి. దీన్ని మేము డబల్ మిఠా అని కూడా అంటాంలేండి. బ్రెడ్ హల్వా, డబల్ మిఠా రెండు అంటారు. చూడండి, బ్రెడ్ ఎలా మంచి గోల్డ్ కలర్లో వచ్చి వేడిగా ఉన్నప్పుడే నేను ఈ పాలల్లో వేసేస్తున్నాను. మిగతా అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేస్తున్నాను. మిగతా బ్రెడ్ తీసుకుని నెయ్యితో చేస్తున్నాం కదండి, దీనికి కొంచెం పొగ వచ్చింది. నెయ్యితో చేస్తున్నాం కాబట్టి నేను ఎప్పుడు డబల్ మిఠా చేసినా నేను నెయ్యితోనే చేసుకుంటాను. ఇలా ఈ డబల్ మిఠా ఎప్పుడు నెయ్యితో చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. నూనెలో చేస్తే అంత టేస్ట్ ఉండదు. స్వీట్ కూడా ఎక్కువ ఉండాలి. డబల్ మిఠా అంటే అదే మీరు డబల్ స్వీట్ ఉంటుంది అన్నమాట. కొంతమంది ఏంటంటే పాలల్లో వేసి నానబెట్టేసి డబల్ మిఠా అంటారు. అసలు సిసలైన డబల్ మిఠా అంటే ఇట్లాగే చేసుకుంటారు. పాలు కాగుతూ ఉన్నప్పుడు ఇలా పీస్ వేసుకొని కొంచెం కలుపుకుంటూ కింద అంటకుండా కలుపుకుంటూ చేసుకోవాలి డబల్ మిఠా. ఇప్పుడు అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. దీంట్లోనే పంచదార, ఫుడ్ కలర్ వాడుకునే వాళ్ళు వాడుకోవచ్చండి. మేమైతే ఫుడ్ కలర్ వాడము, అందుకే నేను వాడట్లా. కొంచెం కలర్ఫుల్గా కనిపించాలంటే ఫుడ్ కలర్ వాడుకోవచ్చు. దీన్ని ఇలా ఒక 10 నిమిషాలు ఇలా కలుపుతూ అడుగంటకుండా చూసుకోవాలండి. 10 నిమిషాల తర్వాత అయిపోయింది. ఇలా రెండింటిపైన చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు టైం సేవ్ అయితే తొందరగా అయిపోయింది పని కూడా. 10 నిమిషాల తర్వాత డబల్ మిఠా రెడీ అయిపోయిందండి. ఇంక దీనిలో కిస్మిస్, కాజు వేసుకుంటాం. మనం రెడీ చేసుకున్న బ్రెడ్ హల్వా అయిపోయిందండి. నేను చేసిన బ్రెడ్ హల్వా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.